నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఈసారి నీ కూతురు వసుంధరకి ఈ ఇంటిలో వాళ్ళ ద్వారా కాదు, నీ ద్వారా అన్యాయం చేపిస్తాను చూడు. ఈ ఆట చూస్తుంటే చాలా మజా వస్తుంది నందిత. నీ వేలితోనే నీ కన్ను పొడిపించడం ఇది కదా ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది. అంశు, అంశు, దేనికంత కంగారు పడుతున్నావు? ఎప్పుడు ఎందుకలా భయపడుతూ ఉంటావు? ఏమైంది? నాకు భయం. భయమా? భయం దేనికి నాన్న? ఎవరిని చూసి? అది అంశు, నేను అసలు ఇలా ఊహించలేదు తెలుసా? ఏంటి? కూర్చో చెప్తాను, రా. నువ్వు చాలా ధైర్యం ఉన్నదానివి అనుకున్నాను. ఎందుకు? మరి నేను ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అంతమంది ముందు నన్ను ఉండమని అడిగింది నువ్వే కదా. ఆ క్షణంలో నువ్వు నాకు పెద్ద హీరోలా కనిపించావు తెలుసా? అవునా? అవును, మరి నీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఇంట్లో అంతమంది అడిగినా నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ నువ్వు ఒక్క మాట అడగగానే ఉండిపోయాను. నిజంగా నా కోసమే ఉన్నారా? ఎందుకు? ఏమో నాకు తెలీదు, నీకోసం ఉండాలనిపించింది. అదే కదా నీ మ్యాజిక్ అంటే. అయితే నువ్వు నా ఫ్రెండువా? మరి ఫ్రెండ్గా ఉండనిస్తావా? మరి ఉండనిస్తాను. మరి ఫ్రెండ్ అంటే పేరు పెట్టి పిలవాలి కదా. మా ఊర్లో కూడా నీ వయసు వాళ్ళే నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ నన్ను వసుంధరా అని పిలుస్తారు. అవునా? మరి నేను కూడా మీ వాళ్ళు పిలిచినట్టు వసువు అని పిలవనా? అయితే ఒక కండిషన్. కండిషనా? అవును, మరి అలా పిలవాలంటే అందరినీ ఒప్పుకోను కదా. నాతో అన్నీ షేర్ చేసుకునే వాళ్ళని, ఏది కావాలన్నా డైరెక్ట్గా వచ్చి వసు ఇది ఇవ్వు అని అడిగే వాళ్ళని మాత్రమే అలా పిలువనిస్తాను. నిజమా? నిజం. మరి ఫ్రెండ్స్ అన్నాక అన్నీ చెప్పుకోవాలి కదా. ఇందాక నువ్వు వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు చెప్పు. అది కొంచెం ఆకలేసింది వసు. కొంచెమేనా? కాదు, బాగా ఆకలేసింది. ఏం తింటావు? ఏదైనా పర్వాలేదు. సరే, నీకు వేడివేడి దోశలు వేసి పెడతాను, తిందువు గాని. వేడివేడిగానా? అవును, పద లే. చట్నీ వద్దు. సరే, ఉత్తదే తిందువు గాని.